చెప్పండి, ఇప్పుడు మార్వాడి ఇష్యూ హాట్ టాపిక్ గా మరి మీరు ఏం చెప్తారు? బీజేపీ తరఫున బీజేపీ వెనకేసుకు వస్తుంది మార్వాడిలు అని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు, మీరేం చెప్తారు? మనము భారతదేశంలో ఉంటున్నాం. భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు మతాలకు అన్ని దగ్గర మనం ఉంటాము. అట్లాంటప్పుడు కేవలం మార్వాడి గురించి మాట్లాడే ముందు మన భారతదేశంలో బంగ్లాదేశీ రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు వీసాలు లేకుండా. అట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ముందు మనకి శత్రువులు వాళ్ళు, ఆ శత్రువుల తర్వాత మన భారతదేశం అంటేనే కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా బతికేదే భారతదేశం. అట్లాంటి భారతదేశంలో ఈరోజు కేవలం మార్వాడీల గురించి మాట్లాడడం అన్నది తప్పు. అంటే రోహింగ్యాలు వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరినీ పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాదా? ఏం చేస్తారు? కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. సో మీరు అది తిప్పియచ్చు కదా, మార్వాడీల గురించి ఎందుకు అంత సపోర్ట్ చేస్తారు అని చెప్పి వీళ్ళు చెప్తాను. ఏమంటారు? రోహింగ్యాల గురించి అని చెప్పి మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా ఇచ్చాము. వాళ్ళు ఒకటే ఏమన్నారంటే, మాకు స్టాటిస్టికల్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తప్పుడు పేర్లతో ఉన్నారు, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఆర్డర్స్ ఇవ్వమని చెప్పారు. వాటి కోసం మేము జిహెచ్ఎంసీకి కూడా లెటర్ ఇచ్చాము. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే మాకు ఇస్తారో అవన్నీ కూడా మేము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్తాము. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, అవన్నీ మేము వర్కౌట్ చేస్తున్నాము. ఇది కేవలం ఒక బీజేపీ బాధ్యతనే కాదు, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. మేము ఏదో మాట్లాడితే మీరు మతాలకు అతీతంగా మత విద్వేషాలు క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఎవరైనా రోహింగ్యాలు మన దేశంలో ఉంటున్నారు అని అంటే ఇది మతం కాదు, మన దేశ సంపత్తి తీసుకొని పోతున్నారు. నిజంగా కూడా మన దేశంలో ఉన్న వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. వీళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అందరూ కూడా ఆలోచించాలి. ఇది మన దేశ రక్షణ కోసము, మన దేశంగా మనం అందరం పౌరులుగా పోరాడితే అందరికీ కూడా తొందరగా న్యాయం జరుగుతుంది. అంటే ఇక్కడ మార్వాడీలు ఇక్కడ బిజినెస్ పెట్టుకొని తెలంగాణలో ఉన్న సొమ్మును వాళ్ళ స్వదేశానికి తీసుకెళ్లి వాళ్ళ స్వరాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. దీనివల్ల తెలంగాణకి ఏంటి ఉపయోగం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అంటున్నానన్న, తెలంగాణ రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మార్వాడీలే కాదు, గుజరాతీలు ఉన్నారు, సింధీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మన భారతదేశంలో మన హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ని చిన్న భారతదేశం అని మాట్లాడతారు. ఎందుకు అని అంటే మన హైదరాబాద్లో ఉన్నన్ని మతాలు కులాలు వారు ఎక్కడ కూడా లేరు. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడికి వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి న్యాయం అందరికీ జరగాలి. వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఒక్కటి ఆలోచించండి, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారాలు చేస్తున్నారు. మీరు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలను కల్పించండి. అందరం కూడా కలిసి మెలిసి బతకాలి అని అంటే విన్ విన్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి దయచేసి ఇవి కూడా మంచిగా కన్సిడర్ చేసుకుంటే అందరం కూడా బాగుంటాం. అంటే డిజిటల్ పేమెంట్ నరేంద్ర మోదీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ పేమెంట్ చేయాలని చెప్తారు. కానీ మార్వాడి రాజస్థానీ షాప్లలో ఎక్కడ చూసినా వాళ్ళు చాలా వరకు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు, క్యాష్ పేమెంట్ చేస్తారు. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సంపద అనేది డొల్లా అయిపోతుంది అని చెప్పి కూడా ప్రధానంగా మెయిన్గా ఎగ్జాంపుల్ గూగుల్ చాట్ అని చెప్పేసి కూడా చెప్తారు. అక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు. రియల్గా అన్న మీరు ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు దాన్ని తెరలో పైకి తీసుకురండి. మీరు కూడా భారతీయ పౌరులే కదా, మీరు కూడా పోయి ప్రశ్నించండి. నరేంద్ర మోదీ గారు ఒక మంచి ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్స్ చెయ్యాలి, సో దట్ అన్ని వైట్ అమౌంట్ ఉండాలి, అన్నీ కూడా బ్యాంకులకు చేరాలి, అన్ని లెక్కలు పత్రాలు మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు ఎవరైతే అది పాటించట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ లేకపోతే మేము మీ దగ్గర కొనము అని చెప్పి చేస్తే వాళ్ళే సచ్చినట్టు పెడతారు కదా. మనమే పోతున్నాం, మనమే కొంటున్నాం. అరే ఆ షాప్లో డిజిటల్ పేమెంట్ లేదని చెప్పి పైసలు తీసుకొని మనమే పోతున్నాం. మళ్ళీ తప్పు ఎవరిది? మనలలో కూడా మార్పు రావాలి. అందరం ఒక న్యాయంగా ఒక చట్టంగా ఒకటి బయటికి వచ్చిందంటే దాన్ని అందరం కూడా ఫాలో అయితేనే దేశం ముందుకెళ్తుంది. ఇక్కడ దళితులపైన కావచ్చు, తెలంగాణ ప్రాంతీయ వాసులపైన దాడులు చేస్తూ ఉన్నారు ఈ మార్వాడీలు. అలాగే మన కల్చర్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ కల్చర్ను దెబ్బతీసి ఎప్పుడైనా బోనాలు ఎత్తుకున్నారా, వాళ్ళు ఎప్పుడైనా మన బతుకమ్మ పాట పాడారని చెప్పేసి తెలంగాణ శ్యామ్ కావచ్చు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి కరెక్టే, వాళ్ళకి తెలంగాణ పూజలు చేయట్లేదు, తెలంగాణ పండగలు చేయట్లేదు, మనం బోనం ఎత్తట్లేదు అని చెప్పి మన మీద మనకు బాధ ఉంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఓవైసీ ఏం చేసిండు? కనీసం ఒక్కరోజన్నా గుడికి వచ్చిండా? ఒక్కరోజన్నా ఏమన్నా అన్నాడా? ఇక ఓవైసీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ అయితే అసెంబ్లీలో కూర్చొని నాకు తెలుగు రాదు అని అన్నాడు. అరే పుట్టి పెరిగింది మన హైదరాబాద్లోనే, మీ అయ్యా అందరూ పుట్టి పెరిగింది మన హైదరాబాద్లోనే, తెలుగు రాదని చెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడితేనే నోరు మూసుకున్నారు కదా. మళ్ళీ నువ్వు తెలుగు నేర్చుకోని ఎందుకు ఆ రోజు చెప్పలేదు? ఆయనకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం. ఎట్లా ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రతి ఒక్కరం జాగృతం కావాలి, ప్రతి ఒక్కరం ఒకటే అని చెప్పి ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజే మంచిగా ఉంటుంది. నేను ఇవాళ ఈ జెండా పట్టుకున్నా, ఈ జెండా పట్టుకోవడానికి హక్కు కేవలం నాది కాదు, భారతదేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత నాకు ఈ హక్కు వచ్చింది. కాబట్టి ఈ హక్కు కేవలం నాది కాదు, అందరిది. అందరం కలిసి ఉంటేనే ఇది పట్టుకునే హక్కు నాకు దొరికింది. కాబట్టి అందరం మంచిగా ఉండాలంటే కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈ మార్వాడి ఇవన్నీ కాదు, ముందు మనకి జరుగుతున్న అన్యాయం ఏంది అది ముందు పాటించాలి.
మార్వాడీలు, గుజరాతీకి సంబంధించిన వ్యక్తులు, అలాగే రాజస్థాన్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, బీజేపీకి ఓట్లు వేస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళకి వెనకేసుకొస్తుంది, మన పైన దాడులు చేసినా కూడా బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొందరు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, తప్పు జరుగుతుంది, దాన్ని మీరు ముందుకు తీసుకురండి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వండి. మీకు న్యాయం జరగట్లేదు, మీకు అన్యాయం జరిగిందంటే బీజేపీ తరఫు నుంచి నేను వస్తా అని చెప్తున్నా కదా ఓపెన్గా. ఒకవేళ ఏ షాప్లోనన్నా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటలేరు, మీరు దాన్ని బయటికి తీసుకురండి, తెరపైకి ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి మేము వచ్చి ప్రశ్నిస్తాం. అంతేగాని బీజేపీ చెయ్యట్లేదు అనడం మాత్రం తప్పు. మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయం గురించి మీరు చెప్పండి, మీకు రక్షణగా మేము ఉంటాం, మేము వచ్చి మాట్లాడతాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. అంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ కాకుండా పానీపూరి గోబ్యాక్, పాన్పారా గోబ్యాక్ అని గిట్ట నినాదాలు వినిపిస్తున్నారు దానిపైన. నేనేమంటున్నానంటే మార్వాడి గోబ్యాక్ అనే ముందు వాళ్ళ వల్ల మనకు జరుగుతున్న అన్యాయం ఏంది, వాళ్ళ వల్ల మనకు జరుగుతున్న న్యాయం ఏంది, అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మార్వాడి గోబ్యాక్ అని ఒక్క మనిషి తప్పు చేసి, ఒక్క మార్వాడి తప్పు చేస్తే ప్రతి ఒక్కరిని వెళ్ళమనడం తప్పు. నేను ఇలా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరు పురుషులే ఉన్నారు ఇలా. మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలను వేధించేది, మహిళల అత్యాచారాలు చేసేది పురుషులు అని అంటాం. అట్లని చెప్పి అందరు పురుషులు అన్యాయమే, అందరు పురుషులు గోబ్యాక్ అని మేము అనొచ్చా? కాదు కదా. నా అన్న మంచోడు, నా నాన్న మంచోడు, నా తమ్ముడు మంచోడు, మీరందరూ మంచోళ్ళు, నన్ను అక్క అని పిలిచి పిలుస్తారు. అట్లనే మార్వాడీలలో కూడా ఒక్కరు తప్పు చేశారని చెప్పి అందరికీ దాన్ని చుట్టకండి. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయండి, వాళ్ళకి శిక్ష పడే వరకు మీరు వెంబడి పడండి, పోరాడండి, మీతో పాటు మేము ఉంటాం.